జరిగిన సంఘటన నిజంగా చాలా దారుణమైన సంఘటన జరిగింది. 300 మంది ఆడపిల్లలు ఉన్న హాస్టల్లో వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటే నిజంగా సభ్య సమాజం తలదించుకునేట్టుగా ఉంది. ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈరోజు తీసుకుంటే ఎంత ఘోరమైన సంఘటన జరిగిందంటే దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ మొన్నటి నుంచి చూస్తుంటే అడుగడుగునా కూడా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. 29వ తేదీ నైట్ నుంచి విద్యార్థులు ఆందోళన స్టార్ట్ చేశారు. చూసుకుంటే ఒక అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ షవర్ పనిచేయక దాన్ని విప్పి చూస్తే ఏదో పెట్టి తీసినట్టుగా అనిపించి దాని మీద ఎంక్వైరీ చేసి డౌట్ పడితే ఈ విషయాలన్నీ వాళ్ళకి డౌట్ వచ్చి అనుమానపడి అప్పటి నుంచి ఆందోళన చేస్తే 30వ తేదీ ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు ఏమీ విచారణ చేయకుండా ఏకపక్షంగా అక్కడేమీ జరగలేదు అని చెప్పేసి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఉదయం 10 గంటలకే నిన్న మళ్ళీ ఆందోళన ఈ అమ్మాయిలు బాగా ఆందోళన చేయడంతో ఒక సిఐ అలాగే ఎస్ఐ స్థాయి మహిళా అధికారులతో విచారణ ప్రారంభించారు. ఎస్పీ స్థాయి వ్యక్తి అక్కడ ఏం జరగలేదు అని చెప్పేశాక అతని దగ్గర పనిచేసే సిఐ ఎస్ఐ స్థాయి వ్యక్తులు ఏమని అతని మాటకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా? యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యము అలాగే యాజమాన్యాన్ని కవర్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తపన క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ ఇష్యూలో ఆ పిల్లల్ని బెదిరించడం, ఆ పిల్లల వాయిస్ రికార్డ్స్ ఎన్నో బయటకు వచ్చాయి. యాజమాన్యం బెదిరిస్తూ ఉండడం, సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం, అలాగే అన్ని రకాలుగా వాళ్ళని బెదిరించి హాస్టల్ నుంచి బయటికి పంపించడానికి ట్రై చేయడం, సెలవులు ప్రకటించేసి. అంటే పిల్లల్ని బయటికి పంపించేస్తే ఇంకేం విచారణ చేస్తారు? అలాగే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి మేము వెళ్తే మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఎందుకు అంత భయం వీళ్ళకి? అంటే అక్కడ ఎవరిని రక్షించడానికి ఈ పోలీసులైనా ప్రభుత్వమైనా తాపత్రయపడుతుందో అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే తప్పు జరిగింది, ఒక నిందితుడు ఒక అబ్బాయి మీద అనుమానం ఉంది. ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ గారి పోస్టులు ఉంటే దానిని మాడిఫై చేసి వైఎస్ఆర్సీపీ బొమ్మలు పెట్టి జగనన్న బొమ్మలు పెట్టి అంటే వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్టీవీ వాళ్ళు కూడా అదేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అబ్బాయి కింద క్రియేట్ చేయడానికి ముందు పోస్ట్ పెట్టి దాన్ని తొలగించడం. అంటే ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ ఎంతసేపు ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు చేశారన్నట్టుగా క్రియేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎంత ఘోరమైన సంఘటన జరిగింది. అసలు ఈ ప్రభుత్వం దీని నుంచి అమ్మాయిలను ఎలా రక్షించాలి? 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు, వాళ్ళ వీడియోస్ కనుక బయటికి వస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచించట్లేదు. ఎంత సంఘటన జరిగినా ఒక డీజీపీ గారు కానీ ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. మన డీజీపీ గారిని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మదనపల్లిలో పేపర్స్ తగలబడితే స్పెషల్ హెలికాప్టర్ వేసి పంపించారు, అలాగే సిఐడి చీఫ్ని. మరి అంత ఇంట్రెస్ట్ 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఎందుకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి పంపట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఎవరిని రక్షించడానికి తాపత్రయపడుతున్నారో అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటన. ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల్లోనేంటి, హోటల్స్లో, షాపింగ్ మాల్స్లో ప్రతి దగ్గర కూడా ఈ హిడెన్ కెమెరాస్ అనేవి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి హిడెన్ కెమెరాస్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశ యాప్ అనేది ఉండేది. ఆ యాప్ కనుక ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు. ఎందుకంటే వారం క్రితం నుంచే ఆ విద్యార్థులు గొడవ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి డౌట్ వచ్చింది. దిశ యాప్ ఉంటే SOS బటన్ నొక్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవారు. కానీ ఈరోజు అలాంటి వ్యవస్థలు లేవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు, దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు అని.
దిశ పోలీస్ స్టేషన్స్ పేర్లు మార్చేశారు. ఇలాంటి పేర్లు మార్చేయడానికి ఉన్న శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడం మీద ఉంటే ఎంతో బాగుండేది. అలాగే దిశ యాప్, దిశ చట్టం అనేది ఇలాంటి దుర్మార్గుల నుంచి ఆడపిల్లల్ని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక ఆయుధం. అలాంటి ఆయుధం తయారు చేసిన వ్యక్తి మీద కోపంతో ఈరోజు మీరు నిర్వీర్యం చేసేశారు. దీనివలన ఆడపిల్లలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు దానికి బలవుతూ ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయం వలన. గతంలో మనం చూసాం, ఈ దిశ అనేది తెలంగాణలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి దిశ యాప్ను తీసుకొచ్చారు. దిశ చట్టం తీసుకొచ్చి అది కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమలు చేయడమే కాకుండా దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, డిఎస్పీ స్థాయి అధికారులను పెట్టారు. అలాగే సచివాలయాల్లో ఒక మహిళా పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఈ మహిళా పోలీసులు వీళ్ళందరూ ఒక మానిటరింగ్ ఉండేది సమాజం మీద, గ్రామాల మీద, వార్డుల మీద. దానివల్ల ఎవరికైనా తప్పు చేయాలంటే ఒక భయం ఉండేది, తప్పు చేస్తే దొరికిపోతాము. ఎంత వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత వ్యవస్థ మమ్మల్ని చూస్తూ ఉంది అనేసి ఒక భయం ఉండి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడేవారు. ఈరోజు అలాంటి మానిటరింగ్ వ్యవస్థ లేదు, వాటిని నిర్వీర్యం చేసేశారు. ఈరోజు ఏ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ లేదు, అలాగే వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు. దానివల్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాము. రోజుకొక హత్య జరుగుతుంది ఆడపిల్లల మీద, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది, దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారేమో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్తారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడపిల్లలందరూ ధైర్యంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. చూస్తే ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో నిద్రపోవట్లేదు, పక్క నియోజకవర్గంలో నిద్రపోవట్లేదు, సొంత జిల్లాలో నిద్రపోవట్లేదు. రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి. జగనన్న ఆ రోజు మహిళల రక్షణ కోసం బహుముఖ వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈరోజు ఏది అలాంటి వ్యవస్థ? హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు అని సంబోధించడం, మనోడు అంటూ చెప్పడం, ఇలా గత ముఖ్యమంత్రి గారిని చులకన చేయడానికి ఆవిడ టైం వెచ్చిస్తున్నారు తప్ప ఆడపిల్లల రక్షణ కోసం ఏ కోసమైనా ఆలోచించిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కేసులు నీరు కాచడం కోసం ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఈ గొడ్లవల్లేరు సంఘటనలో తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఐజీ, డిఐజీ స్థాయి మహిళా ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలి. అప్పుడే నిజ నిజాలు బయటకు వస్తాయి. ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక అతని కింద వర్క్ చేసే సిఐఎస్ఐ స్థాయి వాళ్ళతో విచారణ జరిగితే ఎస్పీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఎన్ని ఆడియోస్, ఎన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఆ స్టూడెంట్స్ని కూడా ఆ సిబ్బందితో దాడి చేయిస్తున్నారు యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్పీ గారు నిన్న ఉదయం ఎటువంటి విచారణ లేకుండా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అతను ఏమైనా సాంకేతిక నిపుణుడా? ఇలాంటి సైబర్ క్రైమ్ని జరగకుండా చూడడానికి, జరిగిందో లేదో తెలుసుకోవడానికి అతనేం టెక్నికల్ పర్సన్ కాదు కదా. అసలు ఈ హిడెన్ కెమెరాస్ అనేవి నిజంగా వైర్లెస్తో పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు అడాప్టర్స్లో పెట్టేస్తున్నారు, బల్బుల్లో పెట్టేస్తున్నారు, షవర్స్లో పెట్టేస్తున్నారు, బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్కి పెట్టేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఒక వైఫై కనెక్ట్ చేస్తే ఆ వీడియోలన్నీ సమాజం మొత్తం, ప్రపంచం మొత్తం సర్క్యులేట్ అయిపోయేంత టెక్నాలజీ డెవలప్ అయింది. దాన్ని ఒక గంటలోనే ఎలా ఎస్పీ గారు చెప్పేస్తారు? అసలు విచారణ ఏమైంది? నిన్న మంత్రి గారు వెళ్ళారు, అలాగే ఎమ్మెల్యే గారు వెళ్ళారు. అసలు విచారణ ఏమైంది? ఎందుకు బయటికి పెట్టట్లేదు? ఇప్పుడు కూడా ఏమీ దొరకలేదు, ఏం లేదనే చెప్తూ ఉన్నారు. ఆ విచారణని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదా? అలాగే మా వైఎస్ఆర్సీపీ ఉమెన్ వింగ్ అయితేనేమి, మా వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా వెళ్ళడం జరిగింది. మరి మమ్మల్ని ఎందుకు లోపలికి పంపించలేదు? హాస్టల్ క్లోజ్ చేసేసారని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? గంటకు ఒక మాట. మరి మొన్న రాత్రి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారి పిఏ,
అలాగే నిన్నంతా కూడా మంత్రి గారు అనుచరులు వీళ్ళందరూ కూడా హాస్టల్ లోపలికి వెళ్ళారు కదా. అప్పుడు లేనిది వైఎస్ఆర్సీపీ అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు వెళ్తే ఎందుకు మీరు ఆపారు అనేది మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఏ లొసుగులు అక్కడ లేకపోతే మీరు ఆపుతారు? ఉన్నాయి కాబట్టే ఏవి బయటకు వస్తాయని మీరు భయపడి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు దీని మీద చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధులనే మీరు లోపలికి, అది మహిళా ప్రజాప్రతినిధిని ఆడపిల్లలకి పరామర్శ చేయడానికి ధైర్యం ఇవ్వడానికి వెళ్తుంటే మీరు ఆపుతూ ఉన్నారంటే అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతూ ఉందా? ప్రజాప్రతినిధుల తాలూకా ప్రాథమిక హక్కులు అమలవుతూ ఉన్నాయా? అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావట్లేదు అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతూ ఉంది. ఎంతసేపు మనం చూసాం రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉంది. కానీ ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడం కోసం ఏమాత్రం చర్యలు తీసుకోని పరిస్థితి. ఖచ్చితంగా ఐజీ డిఐజీ స్థాయి మహిళా అధికారులతో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తప్పు చేసిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు సమాజం ఎటు వెళ్తుంది? ఈరోజు తల్లిదండ్రులు కాలేజ్కి పిల్లల్ని పంపించారు ఆడపిల్లలంటే హాస్టల్లో చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. హాస్టల్ వాచ్మెన్ ఉంటాడు, అలాగే వార్డెన్ ఉంటారు. కాబట్టి మా పిల్లలు చాలా అక్కడ భద్రతతో ఉంటారు అని చూస్తాం. కానీ చూస్తే కనీసం హాస్టల్స్లో కూడా రక్షణ లేని పరిస్థితి. ప్రభుత్వం ఇలాంటి కాలేజీల యాజమాన్యాల మీద సరైన మానిటరింగ్ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే హోమ్ మినిస్టర్ గారు అలాగే ముఖ్యమంత్రి గారైనా మిగతా మంత్రులైనా ఎంతసేపు ఈ కక్ష సాధింపు చర్యల మీద మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మనం చూసాం ఒక అత్యాచారం జరిగిన ఆడపిల్లలకి ఒక భరోసా ఇవ్వడం, ఒక ఆర్థిక సాయం చేయడం ఇలాంటివి ఏవీ కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గమైన రాంబెల్లిలో జరిగింది మనం చూసాం. దర్శిని అనే అమ్మాయికి ఎంత ఘోరంగా హత్య చేస్తే కనీసం పక్కనే ఉండి సన్మానాలకు వెళ్ళిన హోమ్ మినిస్టర్ గారు పరామర్శకి వెళ్ళి ఓదార్పునివ్వలేదు. అలాగే ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబం, ఆ పేద కుటుంబమే భరించింది తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం చూస్తే 2 మహిళలకి దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కానీ హోమ్ మినిస్టర్ గారు తీసుకున్న చర్యలు ఏమీ లేవు. పక్క జిల్లా ఉన్న విజయనగరంలో 6 నెలల చిన్న పసికందు మీద అత్యాచారం జరిగింది. అలాగే ముచ్చిమర్రి సంఘటన 55 రోజులైనా ఈ రోజుకి కూడా ఆ డెడ్ బాడీని వెతికి పట్టలేని చేతకాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయని దానికోసం స్పెషల్ హెలికాప్టర్లో పంపించారు కదా. మరి ముచ్చిమర్రి సంఘటన లాంటి వాటికి లేదా రాంబెల్లి సంఘటన లాంటి విషయాలకి డీజీపీ గారిను, హోమ్ మినిస్టర్ గారిను స్పెషల్ హెలికాప్టర్లో పంపిస్తే ఖచ్చితంగా ఇంకొకసారి అలాంటి తప్పులు జరగకుండా ఇలాంటి దుర్మార్గులు ఒక భయం ఉండేది. కానీ వాటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు కాబట్టి దుర్మార్గులకి భయం అనేది లేక రోజు రిపీట్ అవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ సంఘటనకి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ దుర్మార్గులు ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారు, వాటిని వెలికి తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే వీడియోస్ 300 పైగా వీడియోస్ ఉన్నాయని ఆడపిల్లలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అవి బయటికి వస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏమవుతుందా అనేసి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి వాటి నుంచి వాళ్ళ భయాలకి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిది ఉంది. ఎంతసేపు కూడా ఈ కేసుని క్లోజ్ చేసేయడానికి ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది తప్ప ఆడపిల్లలకి రక్షణ కల్పించుదాము అనే ఆలోచన ఏ కోసనా కనిపించట్లేదు. ఖచ్చితంగా దుర్మార్గుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఎంత ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. అసలు కనుక్కోవడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్ళిన మమ్మల్ని ఆపడం అంటే ఇందులో ఖచ్చితంగా ఏవో జరుగుతూ ఉన్నాయని అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా
ఆడపిల్లల మాన ప్రాణాల మీద వాళ్ళని రక్షించడానికి దృష్టి పెట్టాల్సిందిగా, ఈ గొడ్లవల్లేరు సంఘటనలో నిందితుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందిగా, దిశ లాంటి యాప్స్ని మీరు పేరు మార్చుకున్నా పర్వాలేదు, అలాంటి యాప్స్ని పునరుద్ధరించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.